అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. ఈ రోజు తీసుకుంటే మంచి ఎస్యూవి బండి అండి. ఎందుకంటే మంచి బండి ఇది. చాలా మందికి తెలుసు అన్నమాట. ఈ బండి వాడిన వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే డస్టర్ అండి. డస్టర్ అంటేనే చాలా మంది ఏమంటే యాక్చువల్ గా ఈ స్టూడెంట్స్ కానీ కొంతమంది అంటే ఈ ఎంప్లాయీస్ కూడా కానీ చాలా మంది ఈ బండి ఎక్కిన వాళ్ళు అయితే వేరే బండి ఎక్కరు. ఎందుకు చెప్పండి? ఇది ఒక ఎస్యూవి టైప్, అంటే ఎస్యూవీనే అండి ఈ బండి. ఎందుకంటే హైట్ ఉంటుంది, మనకు ప్రతి చోట ప్రతిదీ కంఫర్ట్ ఉంటుంది. బండి అయితే చాలా బాగుంటుంది, తోలడానికి కూడా బాగుంటుంది. ప్రతి దానికి మనకు కంజెస్టెడ్ గా ఉంటుంది అన్నమాట. బండి అయితే స్పేషియస్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా రైట్, బండి విషయానికి వద్దాం. బండి విషయానికి వస్తే 2013 మోడల్ అండి. 2013 మోడల్ బండి చూసుకుంటే మనకు చాలా బాగుంటుంది. 2013 ఎండింగ్, 14 రిజిస్ట్రేషన్ అండి. కానీ 13 లెక్కే వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ అన్నమాట. బండి చూసుకుంటే సింగిల్ ఇన్వాయిస్ ఓనర్ బండి. మొత్తం షోరూమ్ మెయింటెనెన్స్ చేసినారు హైదరాబాద్ లోనే, రెనాల్డ్ షోరూమ్ లో, హైదరాబాద్ లో మొత్తం షోరూమ్ సర్వీస్ అయింది. ఎందుకంటే ఇది రాత్రి వచ్చిందనమాట. రాత్రి వచ్చినప్పుడు నేను జస్ట్ మనం ఏదైనా బండి చెక్ చేసేటప్పుడు సెల్ఫ్ కొడతామన్నమాట. ఆ సెల్ఫ్ కొట్టిన తర్వాత నాకు అర్థమైంది ఏమంటే బండి ఖచ్చితంగా చాలా బాగుందని చెప్పి. ఎందుకంటే సెల్ఫ్ కొట్టేటప్పుడే మనకు అర్థమైపోతుంది ఎందుకంటే ఇంజిన్ ఎట్లుంది, ఏం కండిషన్ ఉందని చెప్పి. మీరు కూడా వచ్చిన తర్వాత బండి ఒకసారి స్టార్ట్ చేసినా కూడా, లేకపోతే ట్రైల్ పోయినా కూడా మీకు తెలుస్తుంది అనమాట. ట్రైల్ పోతే కూడా మీకు పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. ఏదైనా ఒక్క సౌండ్ వస్తే నాకు అడగండి మీరు దయచేసి. ఎందుకంటే చాలా మంచి బండి, ఎవరైనా దయచేసి మిస్ చేసుకోవద్దండి. మంచి బండి కావాల్సిన వాళ్ళు దయచేసి అయితే మిస్ చేసుకోవద్దండి. ఇంకా బండి చూద్దాం రండి. బండి చూసుకున్నట్లయితే మీకు ఎక్కడ కానీ ఇప్పటి వరకు ఎక్కడ కానీ చిన్న బండి టచ్అప్ కూడా, పెయింట్ కూడా అవ్వలేదండి. బంపర్లు, బహుశా బంపర్లు వదిలేయండి, బంపర్లు కూడా నాకు తెలిసి ఇక్కడ అంటే వెనకాల బంపర్ అయింది, అది టచ్అప్ కూడా అయిందన్నమాట. అది కూడా చిన్న టచ్అప్. అది కూడా ముందర బంపర్ కాడ నుంచి బండికి ఎక్కడ టచ్అప్ కానీ లేదండి. ఖచ్చితంగా చెప్తాను నేనైతే. బండి అంత క్లారిటీ ఉందన్నమాట. ఇది చూడండి ఒకసారి, అంటే ఇక్కడ ఏదో పెయింట్ లేసిందన్నమాట. ఇది ఒకటి. దీనికి చిన్నవి అంటే చాలా మైనర్ ఉంటాయి. ఎందుకంటే టాప్ కాడ నుంచి బాటం వరకు ఏది చూసుకున్నా కూడా కరెక్ట్ గా మీకు చిన్న గీతలు కూడా ఉండవండి బండికి. చాలా అంటే ఈ బండి నేను రాత్రి చూస్తానే నాకు చాలా బాగా నచ్చిన బండి ఇది. యాక్చువల్ గా డస్టరే చాలా బాగుంటుంది, కానీ ఈ బండి అయితే నాకు నచ్చడంలో అయితే చాలా బాగా నచ్చింది అనమాట. వెనకాల బంపర్ అయితే టచ్అప్ చేసినారు. అందుకని టచ్అప్ అయితే చిన్న టచ్అప్ జరిగింది. బండి పరంగా ఎటువంటి టచ్అప్ అయితే లేదు, ఖచ్చితంగా చెప్తాను కదా. బండి పరంగా టచ్అప్ లేదు. ఇంకా లోపల ఇంటీరియర్ కూడా చూద్దాం రండి మనకు కావాలంటే. ఇంకా గ్లాస్ విషయానికి వస్తే గ్లాస్ చూడండి మీరు, 2013 ఉంటాయి అన్ని 2013 ఉంటాయండి. 13 మ్యానుఫ్యాక్చరింగ్ కానీ 14 రిజిస్ట్రేషన్, బట్ కానీ గ్లాసులు అన్ని 13 ఉంటాయి. లోపల ఇంటీరియర్ చూడండి మీరు, ఇంటీరియర్ ఎంత క్లీన్ గా ఉందంటే చూడండి ఒకసారి చూడండి మీరు. ఇంటీరియర్ కూడా చాలా క్లీన్ గా ఉంటుంది లోపలంతా. ఒక 5 మెంబర్స్ పోవడానికి మంచి బండి అండి ఇది. బండి అయితే డోర్ చూడండి మీరు. డోర్ అనేది మెయిన్. అదే చూడండి ఒకసారి. డోర్ సెట్టింగ్ అనేది అంటే మీరు మళ్ళీ చాలా మందికి ఏమంటే డోర్ సౌండ్స్ వస్తుంటాయి, చిన్న శబ్దాలు వస్తుంటాయి. కానీ దీంట్లో డోర్ సౌండ్ అనేది కూడా ఏమీ లేదన్నమాట. 16,000 అండి, 1,16,000 అయితే తిరిగింది అనమాట. ఆ రీడింగ్ అయితే అసలు ఈ బండి కూడా జరక్ అనేది ఇయ్యలేదండి. అంటే అంత బాగుంది బండి. ఇంకా లోపల ఇంటీరియర్ విషయానికి వద్దాం మనము. RXL 85 PS అండి బండి. మైలేజ్ పరంగా ఎత్తుకుంటే మంచి మైలేజ్ వస్తుంది, 22 వస్తుంది మైలేజ్. ఎందుకంటే RXL మనకు 85 PS వస్తుంది, 110 PS వస్తుంది అనమాట. 110 PS కి ఎత్తుకుంటే మనము మైలేజ్ అయితే రాదు. RXL 85 PS అయితే 22 మైలేజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట. మనకు 110 PS అయితే ఒక 16, 17 అట్లా మైలేజ్ వస్తుంది. కానీ ఇది RXL 85 PS కాబట్టి మీ 85 PS కి 110 PS కి ఏమంటే తేడా, మీకు అలై వీల్స్ అండి. అలై వీల్స్ రావు అనమాట ఈ బండికి. 85 PS కి అయితే అలై వీల్స్ రావు, 110 PS కి అయితే అలై వీల్స్ వస్తాయి అన్నమాట. ఇంకా దీని కామన్ గా లోపల చూసుకుంటే మనము ఇక్కడ చూసుకోండి మీరు. ఎందుకంటే మనం మామూలుగా స్టీరింగ్ కంట్రోల్లో ఇస్తాడనమాట మా ఫీచర్స్, అంటే బటన్స్ ఏమైనా మనకు బ్లూటూత్ ఆప్షన్ గా. ఇక్కడ చూసుకుంటే మనము మొత్తం ఇక్కడ మన కిందకి ఇస్తాడనమాట ఇది. ఎందుకంటే మనం కాల్స్ అయినా, వాల్యూమ్ అయినా, మీడియా అయినా ఏదైనా బటన్స్ మనకు ఈ ఫీచర్స్ అంతా సైడ్ లో ఇస్తాడనమాట. ఇంకా లోపల మనం ప్లేయర్ విషయానికి వస్తే, ప్లేయర్ చూసుకుంటే ప్లేయర్ కూడా ఆడియో ప్లేయర్, ఇది కంపెనీ ప్లేయర్ అండి. కంపెనీ ప్లేయర్ ఇస్తాడనమాట. ఎందుకంటే విత్ బ్లూటూత్, యాక్స్పిన్ అంతా మనకు ప్రతిదీ దీంట్లో ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏమంటే మానిటర్, వెనకాల రివర్స్ కెమెరా కోసం మీకు మానిటర్ కూడా వేయడం అయితే జరిగిందనమాట. ఇంకా లోపల సీట్స్ అయితే చూసినారు, సీట్స్ చూసుకోండి మీరు. సీట్స్ అండ్ ఇంటీరియర్ అదే నేను చెప్పినా కదా అప్పుడే, మీకు బండి వస్తానే ఖచ్చితంగా 100 to 100% బాగుంటుంది. అండ్ ఇంకో విషయం ఏమంటే దీంట్లో మెయిన్ విషయం మర్చిపోయినాను. 85 PS అంటేనే మీకు ఎయిర్ బ్యాగ్స్ అనేది రావండి. దీనికి ఎయిర్ బ్యాగ్స్ ఉండవు అన్నమాట.
110 పిఎస్ ఉంటాయి. అండ్ RX Z 110 పిఎస్, RX Z 85 పిఎస్, RX Z లో ఉంటాయి. కానీ RXL 85 పిఎస్ లో అయితే ఖచ్చితంగా మీకు ఎయిర్ బ్యాగ్స్ అనేది ఉండవు. కానీ ఎయిర్ బ్యాగ్స్ లేకపోయినా కూడా ఒక ఎయిర్ బ్యాగ్స్ తోనే మనకు రేట్ లక్షల్లో తేడా వస్తుందన్నమాట. ఎయిర్ బ్యాగ్స్ లేకపోతే కూడా బండి అయితే చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి టోటల్ మనము ఈ పక్క ఆ పక్క అంతా మొత్తం చూసుకుందాము. అండ్ ఇంకో విషయం ఏమంటే మీకు డస్టర్ లో ఇంకోటి కూడా చూపిస్తానండి. ఎందుకంటే కామన్ గా మనకు ఇక్కడ డోర్ లో వస్తుంది అనమాట మిర్రర్ అడ్జస్ట్మెంట్, ఎప్పుడు కానీ సైడ్ మిర్రర్. అది డస్టర్ అయితే ఇక్కడ రాదు, ఇక్కడికి వస్తుంది అనమాట. ఒకసారి చూడండి, ఇక్కడ మనం చూడండి, ఇది మిర్రర్ అడ్జస్ట్మెంట్ అనేది మనకి ఇక్కడ ఇస్తాడనమాట. అండ్ గేర్స్ విషయానికి వస్తే RX Z 110 పిఎస్ కి అయితే 6 గేర్స్ వస్తాయండి. ఇది RXL 85 పిఎస్ కాబట్టి 5 గేర్స్, 5 గేర్ గేర్ బాక్స్ అండి ఇది. లేకపోతే RX Z ఉంటే కనుక 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది, 5 స్పీడ్ గేర్ బాక్స్. సార్ లోపల చూద్దాం మళ్ళీ. సార్ బ్యాక్ సైడ్ మీకు టైర్స్ విషయానికి వస్తే టైర్స్ చూసుకోండి మీరు. ఎకోహమా టైర్లు అండి, ఎకోహమా 4 స్టీల్ టైర్లు ఉన్నాయి. అండ్ ఇంకో విషయం, దీంట్లో మంచి విషయం ఏమంటే మీకు స్టెప్నీ చూసుకుంటే స్టెప్నీ కూడా ఫుల్ అండి, స్టెప్నీ కూడా ఫుల్ ఉందన్నమాట. ఇన్సూరెన్స్ విషయానికి వస్తాం. ఇన్సూరెన్స్ చూసుకుంటే 5,80,000 ఐడి వాల్యూకి మనకు ఇంకా అంటే జస్ట్ 1.5 మంత్ అయిందనమాట ఇన్సూరెన్స్ కట్టి. ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. 5,80,000కి ఇన్సూరెన్స్ ఉందండి. మీరు క్లీన్ గా చెక్ చేసుకోవచ్చు బండి వచ్చిన తర్వాత కావాలంటే, ఎందుకంటే అంత ఒరిజినాలిటీ ఉంటుంది కాబట్టి. లోపల కూడా చూడండి, స్పేస్ కూడా చూడండి. అండ్ ఇంకో ఒకసారి లోపల కూడా చూడండి, మీకు ఎంత క్లీన్ ఉందంటే బండి అసలు. టూల్ కిట్ కూడా ఈడు వస్తుందండి ఈ బండికి అయితే. లోపల చూడండి, జాకీ చూసుకుంటే మీకు లోపల ఉందన్నమాట. ఇంకా స్టెప్నీ అంటే స్టెప్నీ అయితే మీకు చూపిస్తే బహుశా మీకు కనిపిది అనుకుంటా, లోపల కింద వస్తుంది. దీనికైతే స్టెప్నీ కింద వస్తుంది అనమాట. ఒకసారి కింద చూడండి, స్టెప్నీ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు. అంటే బహుశా దీంట్లో మీకు వీడియోలో కనిపిది అనమాట. ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది చూడండి. స్టెప్నీ ఫుల్ ఉంది, సీల్డ్ స్టెప్నీ అండి. అదే చెప్పింది నేను ఇప్పుడు మీకు. దీంట్లో ప్లస్ పాయింట్ ఏమంటే మంచి బండి అంటే AP 28 పాసింగ్. టోటల్ నంబర్స్ తీసుకుంటే కూడా మీకు టోటల్ మీద 9 వస్తుందండి. రిజిస్ట్రేషన్ అంటే నంబర్ టోటల్ సిరీస్ మీద 9 వస్తుంది. దీంట్లో ప్లస్ పాయింట్లు అయితే చాలా ఉన్నాయి, 1 2 కాదు, చాలా ఉన్నాయి. మంచి బండి, మోడల్ ఉంది. బండి రీపెయింట్ టచ్అప్లు కూడా కాని బండి, సింగిల్ ఇన్వాయిస్ ఓనర్ బండి, మొత్తం షోరూమ్ మెయింటెనెన్స్ ఉంది. 5 స్టీల్ టైర్లు ఉన్నాయి. ఇన్సూరెన్స్ చూసుకుంటే ఇన్సూరెన్స్ అయితే చాలా అంటే చాలా బెస్ట్. అది 5,80,000 ఐడి వాల్యూకి ఉందన్నమాట. ఎవరైనా ఫైనాన్స్ తీసుకోవాలంటే మంచి ఫైనాన్స్ దొరుకుతుంది దీనికి కూడా. అంటే ఇంచుమించు మనం ఒక 50,000 కట్టుకుంటే కూడా ఫైనాన్స్ దొరికిపోతుంది అనమాట. అందుకని అంత ఫైనాన్స్ ఇస్తారు. ఒకసారి లోపల చూసుకున్నారు కదా మీరైతే. బ్యాక్ కెమెరా కూడా ఉంది, అదే మానిటర్ అప్పుడే చెప్పింది అక్కడ మీకు. లోపల అయితే ప్రతిదీ మీరు చూసుకున్నారు కదా క్లీన్ గా అయితే. ఒకసారి మీకు బ్యానెట్ ఇది వేసాను. స్టార్ట్ అయితే అవసరం లేదండి, స్టార్ట్ ఎందుకంటే మీకు బహుశా మీకు అర్థం కాదు. అంటే ఈ వీడియోలో ఎంతసేపు మనకు అర్థం కాదనమాట. మీరు లైవ్ లో వచ్చి చూసుకోండి, లైవ్ లో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను ఇంజిన్ కూడా చూపిస్తాను. ఇంజిన్ సెక్షన్ కూడా మంచి అంటే చాలా బాగుంది, నీట్ గా మెయింటైన్ చేస్తాను అనమాట ఇది. ఒకసారి చూడండి, మీరే చూసుకోవచ్చు. ఇంజిన్ కూడా ఎంత బాగుందంటే లోపల చాలా బాగుందండి. ఇంజిన్ కండిషన్ అంటే కండిషన్ కూడా బాగుంది. ప్లస్ ఇంజిన్ సెక్షన్ అనేది కూడా, ఇంజిన్ సెక్షన్ కూడా సూపర్ అండి. ఎందుకంటే ఎక్కడ కానీ మీకు బండి ఎక్కడికైనా చూసుకోవచ్చు, మీకు చిన్న రస్ట్ అస్సలు లేదండి బండికి అయితే కదా. ఖచ్చితంగా రస్ట్ అనేది లేదు పక్కాగా. ఎందుకంటే మనము ప్రతిదీ క్లీన్ గా క్లియర్ కట్ గా ఎందుకు చూపిస్తామంటే మాకు అదే అండి మెయిన్, మాకు బిజినెస్ కి మెయిన్ టర్నింగ్ పాయింట్ అండ్ ప్లస్ పాయింట్ అదే. ఎందుకంటే ఈ రోజు కూడా మాకు ధర్మవరం నుంచి రామాంజు అనే చెప్పి అన్న వచ్చినారు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ 2 3 వచ్చినారు అనమాట. వాళ్ళ ఫ్రెండ్ కే బండి కొన్నారు. ఎందుకంటే అన్న పేరు ఒకటే గుర్తుంది నాకు బహుశా, ఎందుకంటే నంబర్ సేవ్ చేసినాను కాబట్టి. రామాంజు అన్న వాళ్ళు బండి మన దగ్గర కొన్నారండి. మధ్యాహ్నం అయితే ఒక I10 కొన్నారనమాట. లోపల ఇంజిన్ చూడండి మీరు, ఇంజిన్ చూసుకున్నారు కదా, క్లీన్ గా చాలా క్లీన్ ఉందండి ఇంజిన్ అయితే కదా. మీరు 100కు 100% మీరైతే దీనికి మార్క్స్ ఇవ్వచ్చు. అండ్ ఇంకో విషయం ఏమంటే బార్నెట్ కూడా చూసుకోండి. బార్నెట్ కూడా చూసుకుంటే ఎక్కడ కానీ చిన్న టచ్ కూడా లేదండి. ఎందుకంటే ఇవి చూడండి, ఇవి చూసుకుంటే మీకు గమనిస్తే అంటే ఇది ఎంత మాత్రం ఒరిజినాలిటీ ఉందని చెప్పి పంచ్ వెల్డింగ్ చెప్పేస్తాయి. సో ఓకే రైట్. అదే చెప్తాను కదా, మధ్యాహ్నం కూడా ఒక బండి ఇచ్చినామండి, ధర్మవరంకి ఇచ్చినాం అనమాట. I10 2010 స్పోర్ట్స్. యాక్చువల్ గా అన్నోళ్ళు వచ్చి I20 కోసం వచ్చినారనమాట. అంటే వచ్చిన తర్వాత మీకు ఆప్షన్స్ అనేది చాలా ఉంటాయి. మనం ఒక బండి కనుకొని, అంటే అన్న కూడా అదే అన్నాడు, యూట్యూబ్ లో చూస్తే ఒకటే బండి ఉంటుంది, కానీ వచ్చిన తర్వాత అయితే
మనకు చాలా ఆప్షన్ అనేది ఉంటాయని చెప్పి అంటే వాళ్ళు నా మీద నమ్మకంతో నా మాట మీద వాళ్ళైతే బండి అయితే కొనడం అయితే జరిగింది. వాళ్ళకి నిజంగా చెప్తాను హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే వాళ్ళు ఏం బండి గురించి ఒక మెకానిక్ ని చూపించుకోలేదు, వాళ్ళు ఏమి చేయలేదు. ధర్మవరం నుంచి రామాంజు అన్నండి. ఎందుకంటే వాళ్ళు ఇంకో అంటే వాళ్ళ ఫ్రెండ్ కొన్నాడనమాట. ఆ అన్న పేరు అయితే నాకు తెలియదు. బహుశా రేపైతే నేను షార్ట్ వీడియోలో వేస్తానండి వాళ్ళ పేరు కూడా. ఎందుకంటే వాళ్ళైతే వాళ్ళ బిజినెస్ కూడా నాకు అయితే చాలా బాగా నచ్చింది అనమాట. అట్లా అంటే వాళ్ళు కస్టమర్ రివ్యూ అనేది అంత బాగా ఇచ్చినారనమాట. మనకు ఎందుకంటే మనం జెన్యూన్ గా ఉంటాం కాబట్టి మన దగ్గర బండి అంత బాగుంటుంది కాబట్టి మీకు కస్టమర్ రివ్యూ కూడా మాకు జెన్యూన్ ఉంటుంది. కానీ ప్రతిదీ నేనేందో అంటే యూట్యూబ్ లో షో అప్ అయితే చేసుకోలేండి ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఏది ఉంటే అది ఒరిజినాలిటీ వేస్తాము. బండి కూడా ఒరిజినాలిటీ ఉంటేనే తీసుకోండి, లేకపోతే దయచేసి తీసుకోవద్దండి. ఇంకో విషయం ఏమంటే కీ పరంగా మాట్లాడుకుంటే కీస్ అయితే 2 కీస్ అండి. షోరూమ్ నుంచి వచ్చిండే 2 కీస్ కూడా ఉన్నాయి. బండికి మీరు ఏమి దయచేసి కూడా ఒక చిన్న రూపాయి పని ఏదైనా ఉంటే కూడా నాకు చెప్పండి దయచేసి. ఎందుకంటే ఒకవేళ నేను ఏదైనా మర్చిపోయినా కూడా నేను ఏదైనా చెప్పకపోయింటే కూడా మీరు వచ్చి నాకు చెప్పండి. ఫలానా మీరు చెప్పలేదు, ఫలానా ఈ బండిలో ఉంది అని చెప్పండి. ఖచ్చితంగా దానికి నేనైతే బాధ్యత వహిస్తాను. అండ్ ఈ బండిలో అయితే మీరు నాకు ఖచ్చితంగా చెప్పరని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే బండి అట్లుంటుంది కాబట్టి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే దయచేసి మీరు రండి. ఆఫీస్ కాడ రండి. లేకపోతే నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయండి, కాల్ చేయండి. ఎందుకంటే వాళ్ళు రెస్ట్రిక్షన్ అండి. ప్రైస్ వద్దు. మీరు డైరెక్ట్‌గా అయితే చెప్పొద్దండి. ఎవరైనా కాల్ చేస్తే చెప్పండి అని చెప్పి వాళ్ళైతే మాకు ఓనర్ అయితే చెప్పడం అయితే జరిగింది. బండి కూడా ఇక్కడికైతే ఎన్ఓసి మదనపల్లికి ఎన్ఓసికి అయితే వచ్చేసిందనమాట. వెరిఫికేషన్ కూడా ఒక 2, 3 డేస్‌లో మనకు ఆర్‌టీఓ ఆఫీస్‌లో వెరిఫికేషన్ అనేది పోతుంది. పోయేసి వచ్చేసిన తర్వాత మీకు టోకెన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. ఎవరికి కావాలంటే దయచేసి రండి. ఆఫీస్ కాడ విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత బండి ఒకసారి చూడండి. చూసిన తర్వాత నేను కావాలంటే ఖచ్చితంగా నేనైతే మాట్లాడిచ్చడం అయితే జరుగుతుంది. దయచేసి నేను ప్రైస్ కూడా మంచి ప్రైస్‌కైతే నేను ఇప్పియగలనండి. ఎందుకంటే ప్రైస్ కూడా నేను చెప్పే ప్రైస్‌కి మీకైతే ది బెస్ట్ ప్రైస్ అనిపిస్తుంది ఈ బండి అయితే గన. నేను చెప్తాను కదా! ఆహ్, చెప్పడం కూడా బెస్ట్ ప్రైజే చెప్తాను. ఇప్పించడం కూడా బెస్ట్ ప్రైజే ఇప్పిస్తానండి ఖచ్చితంగా. ఎందుకంటే మీకు ఎటువంటి అంటే టైర్‌లు ఏసుకోవాలన్నా కూడా ఒక 30,000 అనేది మనం పెట్టాలా. ఇన్స్యూరెన్స్ చూసుకుంటే ఇన్స్యూరెన్స్ ఒక 12,000, 13,000 అనేది పెట్టాలా. అవన్నీ లేకుండా ఎందుకంటే స్టీల్ టైర్‌లండి. 5 టైర్‌లు అంటే కూడా మనకు 40,000 అయిపోతాయండి. అందుకని బండి చూడండి మీరు. బండి లైవ్‌లోకి వచ్చి చెక్ చేయండి. ఎప్పుడు నేను అదే అనేది. ఎంతసేపు మనం యూట్యూబ్‌లో చూసేసి వీడియో అంటే వాట్సాప్‌లో కాల్ చేయడం, మెసేజ్ చేయడం లేకపోతే ఫోటోలు ఏపించుకోవడం అది కాదండి. లైవ్‌కి వచ్చేయండి మీరు. ఎందుకంటే లైవ్‌కి వచ్చిన తర్వాత మీకు కూడా అర్థమైతుంది. దయచేసి వచ్చిన తర్వాత మీకు కూడా అర్థమైతుంది ఎందుకంటే బండ్లు ఎట్లుంటాయి, ఏమనేది కూడా మీరు ఒకసారి మన దగ్గర ఆఫీస్‌లో వచ్చి చూడొచ్చు. చూసిన తర్వాత మీరు కూడా కొంటారు. నా దగ్గర మాక్సిమం అయితే కొంటారండి. ఖచ్చితంగా మీరు మనస్ఫూర్తిగా అయితే కొంటారు మన దగ్గర బండి. అందుకని ఓకే అండి. మీకేదైనా డౌట్ ఉన్నా బండి ఫోటోలు కావాలన్నా కూడా దయచేసి నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. ఎల్లప్పుడూ సదా మీ సేవలో నేనైతే ఖచ్చితంగా ఉంటానండి. ఎందుకంటే మీ కోసమే నేనైతే వీడియోలు అయితే పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మదనపల్లి అనేది నాకు మా ఊరనేది అంటే మా ఊర్లో మంచి బండ్లు ఇస్తానామని చెప్పి మీరు అనుకోవాలంతే. మదనపల్లిలో మంచి బండ్లు దొరుకుతాయి అనే ఉద్దేశ్యంతో నేనైతే వీడియో అయితే చేస్తానండి. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామన్ మాలిక్‌తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.